టీటీడీలో ఉద్యోగాల భర్తీకి కూటమి సర్కార్ విడుదల చేసిన నోటిఫికేషన్లపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ న్యాయపరమైనటువంటి వివాదాలు తలెత్తాయంటూ కూడా భావించి తాత్కాలికంగా రద్దు చేసినటువంటి ఆ నోటిఫికేషన్ ఇప్పుడు యథావిధిగా ఇవ్వడానికి ఖండించారు. దీని వెనుక కుట్ర దాగిందని ఆరోపించారు ఆయన. ఇక న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో మరో కొత్త వివాదం. 60 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ఈ సమస్య నేను గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆదేశం ప్రకారం దాదాపు 27 ఏఈఈ, 10 ఏఈ, 19 ఏటీఓ అలాగే అవి భర్తీ చేయాలని మేము తలచి 23/11/2023 నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మేమిచ్చినటువంటి నోటిఫికేషన్లో న్యాయ వివాద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రాయలసీమ వాసులకు ప్రత్యేకించి కేటాయింపులు జరపకపోవటం మూలంగా అనవసరమైనటువంటి వివాదం కొనసాగేటువంటి ప్రమాదం ఉన్నది కనుక తాత్కాలికంగా దీన్ని నిలిపివేసి ఆ తరువాత ఎన్నికలైన తర్వాత వెనువెంటనే ఆ న్యాయ సమస్యలు రాకుండా సరిదిద్దుకొని నోటిఫికేషన్ మళ్ళీ జారీ చేయాలా అన్నటువంటి ఆలోచనతో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయటం జరిగింది. ఆ రోజున ఏ సమస్య లీగల్గా వస్తుంది అనుకొని మేము ఆలోచించి నిలిపివేశామో ఆ నోటిఫికేషన్, దాన్ని పూర్తిగా పక్కన పెట్టి అదే నోటిఫికేషన్ను తిరిగి మళ్ళీ ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి అధికారులు నోటిఫికేషన్ను జారీ చేశారు. టీటీడీలో మరో కొత్త